నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. మెజార్టీ పురపాలికల్లో కాంగ్రెస్ జోరు, గట్టి పోటీనిస్తున్న బీఆర్ఎస్. ఎవరికి మెజార్టీ దక్కని పురపాలికల్లో తీవ్ర ఉత్కంఠ. స్వతంత్రులను కలుపుకునేందుకు అధికార విపక్షాల ప్రయత్నాలతో ఉద్రిక్తత. ఏడు కార్పొరేషన్లలో నిదానంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు. రామగుండం, మంచిర్యాల, నల్గొండల్లో కాంగ్రెస్ ముందంజ. ఏపీలో పేదల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న చంద్రబాబు. 3 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి హామీ. ఫీజు రీయింబర్స్మెంట్పై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ. ప్రభుత్వ వైఖరిపై వైసీపీ వాకౌట్, ప్రతిపక్షం ఆరోపణలు తిప్పికొట్టిన లోకేష్. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై ఈడీ నజర్. వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ జయబేరి. 212 స్థానాలు గెలిచినట్టు ప్రకటించుకున్న పార్టీ. తారిక్ రహమాన్కు మోదీ అభినందనలు. టీ20 ప్రపంచ కప్లో సంచలనం. ఆస్ట్రేలియాపై 23 పరుగులతో జింబాబ్వే గెలుపు. 4 వికెట్లతో కంగారుల వెల్లువిరిచిన ముజర్బానీ. తెలంగాణ పురపౌరులు అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార పార్టీ 55 పురపాలికలను కైవసం చేసుకుంది. మొత్తం మున్సిపల్ వార్డులో 50% పైగా హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వార్డుల పరంగా కాంగ్రెస్కు పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకు 12 పురపాలికలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. పంచాయతీ ఎన్నికలు మాదిరిగానే బీజేపీ పురపౌరులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణలో పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2981 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పైచేయి సాధించింది. మున్సిపాలిటీలకు సంబంధించి 2582 వార్డులకు గాను ఇప్పటి వరకు 2400కు పైగా వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 1250కు పైగా వార్డుల్లో జయభేరి మోగించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 680కు పైగా వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 240కు పైగా వార్డుల్లో గెలవగా ఇతరులు, స్వతంత్రులు కలిపి 240కు పైగా వార్డుల్లో విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల మేరకు కాంగ్రెస్ పార్టీ 55 మున్సిపాలిటీల్లో గెలిచింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో అధికార పార్టీ సత్తా చాటింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 12 పురపాలికలను సొంతం చేసుకుంది. 28 మున్సిపాలిటీల్లో హంగు ఫలితాలు వెలువడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం వల్ల బీఎస్పీ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం అభ్యర్థిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రం వద్దకు బీఆర్ఎస్ అభ్యర్థులు, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని ఆందోళనకు దిగగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. జనగామలోని కౌంటింగ్ కేంద్రం వద్ద హై డ్రామా కొనసాగింది. ఫలితాలు సమానంగా రావడంతో స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరుపక్షాలను పోలీసులు చెదరగొట్టారు. తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతిస్తానని స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు పట్టుబట్టగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు సుమారు 250 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ 130కు పైగా డివిజన్లలో విజయం సాధించింది. బీఆర్ఎస్ సుమారు 40 చోట్ల గెలుపొందింది. బీజేపీ 25, ఇతరులు 40కు పైగా డివిజన్లలో విజయం సాధించారు. నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కిక్కిరిసింది. మున్సిపల్ ఫలితాల ధోరణి కాంగ్రెస్కు మెజార్టీ వస్తుండగా కార్యకర్తలు గాంధీ భవన్కు చేరుకుని జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ నినదించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారని నేతలు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. పొరపోరులో క్యాంపు రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ మేరకు క్యాంపు రాజకీయాలను నిరోధించేందుకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు ఎస్ఈసి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 16న చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని ఎస్ఈసి స్పష్టం చేసింది. ఈ కాలంలో ముగ్గురికి మించి కలిసి ఉండరాదని, ఎన్నికల కోడ్కు విరుద్ధంగా బస్సుల్లో వెళ్లరాదని తెలిపింది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్ఈసి ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్ఈసి తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధన దిశగా పనిచేస్తున్నట్లు అసెంబ్లీలో వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తిరుమల లడ్డు నెయ్యి కల్తీకి, హెరిటేజ్కి ఏం సంబంధమని ప్రశ్నించారు. హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు మంచివి కాదన్న చంద్రబాబు విపక్ష నేత తీరుతో ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం విషయంలో సమతూకం పాటిస్తూ ముందుకెళ్తున్నట్లు వివరించారు. గత 20 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ 6తో పాటు పేద కుటుంబాలన్నింటినీ పైకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఆదేశం. సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం ఆదేశం. ఆర్టీసీలు అన్ని ఏసీ బస్సులు రావాలని, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాం. మా ఆడబిడ్డలు 1,000 బస్సులు ఆర్టీసీ బస్సులు, ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం. రాను గ్రాడ్యువల్ గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష. తిరుమల లడ్డు కల్తీ విషయంలో వైసీపీ తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నప్పటికీ కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తిరుపతి లడ్డు మీద కూడా ఇది చాలా సున్నితమైన సమస్య. అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారా దిశ నాకైతే అర్థం కాదనమాట. ఆ రోజు వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. అక్కడి నుంచి నాటకాలు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. రౌడీయిజం, నక్సలిజాన్ని నిర్మూలించగలిగామన్న చంద్రబాబు రాజకీయ నేతల ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని వైసీపీ నేతలను నిలదీశారు. రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్ అంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అనమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ హైవేస్ లో మీటింగ్లు పెట్టకూడదని
ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా ఉత్తరాంధ్ర రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న చంద్రబాబు నల్లమల సాగర్కు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపట్టడం సరికాదన్నారు. ఉద్యాన పంటల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్న ఆయన ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయటమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ప్రేరణ ఇచ్చిందన్న పవన్ కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన జల్ జీవన్ మిషన్ నిధుల్ని గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు గ్రేట్ స్కాలర్. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం. 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెsts on one belief, and that is when leaders cannot solve the problems, the people will. It's no problem we cannot tackle, no challenge we cannot face, no opportunity we cannot seize. Jai Hind and Jai Bharat. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో వాడివేడి చర్చ జరిగింది. 7,800 కోట్లు బకాయిలు ఉంటే 1,200 కోట్లు మాత్రమే చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీలు అన్నారు. 2014-19 బకాయిలకు సంబంధించి 224 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చెల్లించలేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బకాయిల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రులు స్వామి, లోకేష్ గట్టిగా బదులిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు బొత్స తెలపగా మంత్రి లోకేష్ వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు. విద్యాశాఖ మార్చాలుగానే మారుతున్న రైట్ టు టాప్ 4,064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తా. ఆర్ యూ రెడీ? ఇది వాస్తవం కాదు, సత్యదూరం. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం ఫినిషింగ్ అవుతున్న స్కూల్ ని చేయాలనే బాధ్యత దీక్ష. అది చేయగట్ట ఎందుకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ అంట. ప్యాషన్ కాదు దీక్ష. ఇంకేనా జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని మేము వాకౌట్ చేయడం తప్ప ఇంకోసం మాకు లేవు. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా? వీటికన్నిటి తెలుసుగా మీరు వాకౌట్ చేస్తారు. కల్ప మీ ముందర వెంగలేదు వెళ్ళండి. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయట్లేదు. 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష. వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100 డే యాక్షన్ ప్లాన్ పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా నియంత్రణ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత చెప్పారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శాసన మండలిలో ఆవేదన వెలిబుచ్చారు. నాగబాబు అభిప్రాయంతో ఏకీభవించిన హోంమంత్రి పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు చట్టం తీసుకురావడంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని తెలిపారు. మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అది ఒక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, పిల్లలు సైకలాజికల్గా ఎమోషనల్ డిస్ట్రెస్కి, రకరకాల డిప్రెషన్స్కి గురవుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మీద అవగాహన కార్యక్రమం చేయడం ఎంత ముఖ్యమో అంతకు మించి చట్టం తీసుకొస్తే ఒక భయం ఉంటుంది. స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి చేతుల్లోకి ట్యాబ్లు, ఫోన్లు వెళ్ళేసరికి వాళ్ళకి అనవసరమైన వాటిని కూడా ఓపెన్ చేసి వాటిల మీద దృష్టి పెట్టే సందర్భాలు కూడా చాలా ఎక్కువైనాయి. అసెంబ్లీలో ఒక చట్టాన్ని పెట్టి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ ఇనిషియేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు జరగకూడదు?
ఎందుకంటే దేశం మొత్తం మీద కదా, ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా విషయంలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందువల్ల ఆ కార్యక్రమానికి గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దేశ పరిపాలనా కార్యక్రమాలకు కేంద్రంగా మారనున్న సేవా తీర్థ భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సముదాయంలో పీఎంఓ కార్యాలయం సహా కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి కార్యాలయం పనిచేయనున్నాయి. భవన సముదాయంలోని కర్తవ్య భవన్ 1, 2లో ఆర్థిక, రక్షణ, వైద్య, ఆరోగ్య, న్యాయ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలు కార్యకలాపాలు సాగించనున్నాయి. సేవా తీర్థ భవనంపై పౌరులందరూ దేవుడితో సమానమనే అర్థం వచ్చేలా నాగరికో దేవభవ వాక్యాన్ని అని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత, పర్యావరణ హితంగా అన్ని శాఖలను ఏకీకృతం చేస్తూ ఈ పరిపాలనా భవనాల సముదాయాన్ని కేంద్రం నిర్మించింది. ఇప్పటి వరకు కీలక నిర్ణయాలకు వేదికగా ఉన్న సౌత్ బ్లాక్ నుంచి ప్రధాని కార్యాలయం సేవా తీర్థకు మారింది. భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణకు ముందే లీక్ అవడంపై ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా సిబ్బందిని స్పెషల్ సెల్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆయన్ను 2 రోజులు విచారించినట్టు తెలిసింది. ఈ విచారణలో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం, దాని డిజిటల్ ఫైళ్లను ఎలా భద్రపరిచాలనే అంశంపై దర్యాప్తు అధికారులు పూర్తి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. పుస్తకం విడుదలకు ముందే పీడీఎఫ్ వెర్షన్ బయటకు రావడంపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొన్ని పీడీఎఫ్ ఫైళ్లను పరిశీలించిన అధికారులు ప్రింట్ చేసిన వారి వివరాలు ఉండాల్సిన చోట ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ఈ పుస్తకం ముద్రణకు పంపడానికి ముందే లీక్ అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పీడీఎఫ్ ఫైళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సంస్థను అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. ముద్రణకు పంపడానికి ముందు ఎవరెవరికి అది అందుబాటులో ఉంది, దాన్ని ఆన్లైన్, ఆఫ్లైన్లో ఏమైనా షేర్ చేశారనే అంశంపై వివరణ అడిగారు. దాదాపు 3 ఏళ్ల నుంచి ఈ పుస్తక ప్రచురణ ప్రక్రియ కొనసాగుతోందని, సంబంధిత డేటా మొత్తం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా దర్యాప్తు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకోవాలనే తన ప్రతిపాదన తమిళనాడులో రాజకీయ బాంబుగా మారిందని తమిళిగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ అన్నారు. ఇప్పుడు అది అన్ని కూటముల్లో డిమాండ్గా మారిందని చెప్పారు. సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన విజయ్, కాంగ్రెస్తో అధికారాన్ని పంచుకోవడానికి నిరాకరించిన డీఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్కు తన ప్రతిపాదన ఆగ్రహం తెప్పించిందన్నారు. సీఎం స్టాలిన్, డీఎంకే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్టు విజయ్ ఆరోపించారు. టీవీకే అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం నడిచే పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. సమ్మర్ స్పెషల్ అంటూ మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై విజయ్ విమర్శలు గుప్పించారు. మహిళల్లో టీవీకేకు పెరుగుతున్న ఆదరణ డీఎంకేలో భయాన్ని నెలకొల్పిందని ఎద్దేవా చేశారు. అందుకే 2 రోజుల ముందుగానే అకస్మాత్తుగా 2,000 రూపాయలు అదనంగా మహిళల ఖాతాల్లో జమ చేశారని విజయ్ పేర్కొన్నారు. ఓట్లను కొనడానికి డీఎంకే ప్రయత్నిస్తోందని విజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఇంజనీర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నూనె శ్రీధర్ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ గతంలో అరెస్టు చేసింది. ఆయన వద్ద 16 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులను గుర్తించగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ 110 కోట్లుంటుందని అంచనా వేసింది. ఈ ఆస్తులను అటాచ్ చేయాలని ఏసీబీ కోర్టును కోరింది. ఈ క్రమంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద శ్రీధర్కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈడీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కాళేశ్వరంలో శ్రీధర్తో పాటే పనిచేసిన ఇతర ఇంజనీర్ల వివరాలు, వారు చేసిన పనుల వివరాలు ఇవ్వాలని ఈడీ తెలిపింది. శ్రీధర్ సహా ఇతర ఇంజనీర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈడీ కోరినట్లు ఆయా ఇంజనీర్లు చేసిన పనుల వివరాలు పంపాలంటూ ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం చీఫ్ ఇంజనీర్కు ఇటీవలే లేఖ రాశారు. శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేయగా ఆ సమయంలో పనిచేసిన సీఈలు, ఎస్ఈలు తదితరుల జాబితాను ఈడీకి పంపనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే గజ్వేల్ ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేసిన హరిరామ్, ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేసిన మురళీధర్లను ఏసీబీ అరెస్టు చేయగా వారు బెయిల్పై బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాలకు సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాళహస్తి క్షేత్రం గిరి ప్రదక్షిణ మార్గానికి ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి
ఆ బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే తోతాపురి రకం మామిడి ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. టన్నుకు 1,10,000 ధర పలికింది. 40 ఏళ్లలో తోతాపురి రకం మామిడి ఈ ధర పలకటం ఇదే ప్రథమమని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరాదిన డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మామిడి దిగుబడి తగ్గడం, పూత కాయ ఆలస్యంగా రావటం వల్ల తోతాపురికి మంచి ధర పలుకుతోందని రైతులు పేర్కొన్నారు. ఇవే ధరలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొనసాగితే మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ BNP ఘన విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు BNP ప్రకటించింది. జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. BNP నేత తారీక్ రహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ఫలితాలపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ మార్కును BNP దాటేసింది. ఈ ఎన్నికల్లో తారీక్ రహమాన్ ఢాకా 17, బోగ్రా 6 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఈ 2 చోట్ల కూడా ఆయన విజయం సాధించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రహమాన్ తల్లి ఖాలిదా జియా మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవాలను వాయిదా వేయాలని పార్టీ కార్యకర్తలను రహమాన్ అభ్యర్థించారు. సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ BNPకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. నిర్ణయాత్మక విజయం సాధించిన BNP నేత తారీక్ రహమాన్కు ఎక్స్ వేదికగా ప్రధాని అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం నిరూపించిందన్నారు. ఇరు దేశాల ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెహమాన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ మద్దతుగా ఉంటుందని వెల్లడించారు. బహుముఖ సంబంధాల బలోపేతం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ అమెరికా విడుదల చేసిన భారత్ మ్యాప్పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ POK, అక్సాయి చిన్లను భారత్లో అంతర్భాగంగా చూపిస్తూ అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కార్యాలయం ఓ మ్యాప్ను విడుదల చేసింది. దీనిపై గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ అమెరికా అధికారులను ఒప్పించి దాన్ని తొలగించాలని ప్రాధేయపడింది. చివరకు అగ్రరాజ్య అధికారులకు నచ్చజెప్పి ఆ మ్యాప్ను పాకిస్తాన్ తొలగింపజేసింది. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ అమెరికా విడుదల చేసిన భారత మ్యాప్పై వెంటనే అగ్రరాజ్య అధికారులను సంప్రదించినట్టు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి వెల్లడించారు. గాజా పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో భాగం కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన ఆహ్వానంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ బోర్డులో భాగం కావాలని అమెరికా ప్రభుత్వం నుంచి భారత్కు ఆహ్వానం అందిందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ఇంకా పరిశీలిస్తున్నామని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలకు తాము నిరంతరం మద్దతిస్తున్నామని పునరుద్ఘాటించారు. గాజాతో సహా మొత్తం ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసే అన్ని కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారని జైస్వాల్ చెప్పారు. అయితే శాంతి మండలి బోర్డుకు సంబంధించి ఫిబ్రవరి 19న జరిగే తొలి సమావేశంలో పాల్గొనడంపై జైస్వాల్ స్పష్టతనివ్వలేదు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్ ఇందులో భాగం కావాలని అనేక దేశాలకు ఆయన ఆహ్వానం పంపారు. మండలిలో చేరేందుకు కొన్ని దేశాలు సుముఖత వ్యక్తం చేయగా మరికొన్ని ఇప్పటివరకు స్పందించలేదు. క్లాడ్ చాట్బాట్ సృష్టికర్త అమెరికా సంస్థ ఆంథ్రోపిక్పై ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అక్కసు వెళ్లగక్కారు. ఆంథ్రోపిక్ను మిస్ ఆంథ్రోపిక్ అంటూ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిశోధనలు, ఆవిష్కరణలు మరింత పెంచడానికి $30 బిలియన్ నిధులు సమీకరించినట్లు ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనపై ఎక్స్ వేదికగా మస్క్ విమర్శలు చేశారు. ఆంథ్రోపిక్కు చెందిన కృత్రిమ మేధ శ్వేత జాతీయులు, ఆసియన్లు, చైనీయులు, పురుషులను ద్వేషిస్తుందంటూ ఆరోపించారు. ఈ దుష్ప్రవర్తనను ముందు సరిదిద్దుకోవాలని మస్క్ సూచించారు. ఆంథ్రోపిక్ను మిస్ ఆంథ్రోపిక్గా మారకుండా తప్పించేందుకు ఏమీ చేయలేరని సంస్థ యాజమాన్యాన్ని విమర్శించారు. ఆంథ్రోపిక్ సంస్థ తీసుకొచ్చిన క్లాడ్ కోవర్క్ వల్ల మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ స్టార్టప్ XAI కూడా పలు మార్పులకు గురవుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. T20 ప్రపంచ కప్ 2026లో తొలి సంచలనం నమోదైంది. అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఆసీస్పై జింబాబ్వే జయకత్తెను ఎగురవేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ అర్ధ సెంచరీతో రాణించాడు. బెన్నెట్ 64, మారుమని 35, ర్యాన్బర్ల్ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో ఆసీస్ 146 పరుగులకి ఆలౌట్ అయింది. మార్టిన్ షా, గ్లెన్ మ్యాక్స్వెల్ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ ఓటమి పాలైంది. రెన్షా 65, మ్యాక్స్వెల్ 31, కెప్టెన్ ట్రావిస్ హెడ్ 17 మినహా ఒక్కరు కూడా 2 అంకెల స్కోరు చేయలేదు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ 4, బ్రాడ్ ఇవాన్స్ 3 వికెట్లు తీశారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ముజర్బానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. పోటీ ఫార్మాట్లో ఆసీస్పై జింబాబ్వేకు చెందిన ఇది రెండో విజయం. 2007లో T20 తొలి ప్రపంచ కప్లో తొలిసారి జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. మెజార్టీ పురపాలికల్లో కాంగ్రెస్ జోరు, గట్టి పోటీనిస్తున్న బీఆర్ఎస్. ఎవరికి మెజార్టీ దక్కని పురపాలికల్లో తీవ్ర ఉత్కంఠ. స్వతంత్రులను కలుపుకునేందుకు అధికార విపక్షాల ప్రయత్నాలతో ఉద్రిక్తత. ఏడు కార్పొరేషన్లలో నిదానంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు. రామగుండం, మంచిర్యాల, నల్గొండల్లో కాంగ్రెస్ ముందంజ. ఏపీలో పేదల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న చంద్రబాబు. 3 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి హామీ. ఫీజు రీయింబర్స్మెంట్పై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ. ప్రభుత్వ వైఖరిపై వైసీపీ వాకౌట్, ప్రతిపక్షం ఆరోపణలు తిప్పికొట్టిన లోకేష్. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై ఈడీ నజర్. వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ జయబేరి. 212 స్థానాలు గెలిచినట్టు ప్రకటించుకున్న పార్టీ. తారిక్ రహమాన్కు మోదీ అభినందనలు. T20 ప్రపంచ కప్లో సంచలనం. ఆస్ట్రేలియాపై 23 పరుగులతో జింబాబ్వే గెలుపు. 4 వికెట్లతో కంగారుల వెన్నువిరిచిన ముజర్బానీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.